బయట వాళ్ళకేం చెప్పాలి? అయితే బ్రతికించమంటారా లేక చంపేయమంటారా? 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 నీకేమనిపిస్తోంది? ఎవరేమైపోతే నాకేంటి? ఐ డోంట్ కేర్. నా డ్యూటీ నన్ను చేయమంటే చేస్తాను, వద్దంటే మానేస్తాను. బ్రతికించు, 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 బ్రతికించు. ఈ మాట మీరే అంటున్నారా? మేం బ్రతకాలి కదా. అంతేనా? నిజం చెప్పండి. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. రెండిటికి ఒకే ఆయుధం. ప్రాణం పోయటానికైనా తీయటానికైనా. 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 నువ్విప్పుడు ప్రాణం పోయి తేడా వస్తే నేను చూసుకుంటాను. మంచిది. ఇక మీరు బయటికెళ్ళొచ్చు. ఒకవేళ వీడు స్పృహలోకొచ్చి నిన్ను చూస్తే? జరిగేదేంటో నాకు తెలుసు. అప్పుడేం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. ఏదైనా తేడా వచ్చిందో నువ్వు ప్రాణం పోసిన ఆయుధమే ఒక నిండు ప్రాణం తీసే ఆయుధంగా మారుతుంది. జాగ్రత్త. ఆ సంగతి నాకన్నా నీకే బాగా తెలుసనుకుంటాను. మీరు భయపడాల్సిన పనిలేదు. వెళ్ళండి. నీ వెళ్ళి వరుదిని వెతికి తీసుకొస్తాను. ఎక్కడ వెతుకుతావు? గూడెంలోకి వెళ్ళి వెతుకుతాను. గూడెల్లో వెతకడానికి గూడెపోళ్ళు వెళ్లారు కదా. అసలు వరుదిని అక్కడే ఉండుంటే ఇప్పటిదాకా ఆగేదే కాదు. ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చేసి ఉండేది. గూడెంలో వెతకడం తెలివైన వాళ్ళు చేసే పని కాదు. నువ్వు మధ్యలో మాట్లాడుకో. చూస్తుంటే వరుదిని మిస్ అవడం మీ ఇద్దరికి చాలా సంతోషాన్ని కలిగిస్తున్నట్టుంది. చూసావా భారతి, నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో? వాడి గురించి మనం ఆలోచిస్తుంటే
వాడు మన మీద ఎంత పెద్ద నింద వేస్తున్నాడో చూడు. వింటూనే ఉన్నాను. అవతల పార్థు ప్రాణాలతో పోరాడుతుంటే యువతల విడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వీడి కోసం వాడెంత చేశాడో మర్చిపోయాడు. పార్థు కళ్ళు తెరిచి వరుణ్ని ఏదంటే ఏం చెప్తారే? నేనేదో తప్పు మాట్లాడినట్టు అంత పెద్ద పెద్ద మాట్లాడతారేంటి? వరుదిని కనపట్లేదని, ఏమైందో తెలియదని, అసలు వరుదిని ఒక మనిషిలా గుర్తుపెట్టుకోకుండా పట్టించుకోకుండా వదిలేసి వచ్చామని తెలిస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడో తెలుసా మీకు? వీడనేది నిజమే కదా భారతి. వరుదిని ఏదని పార్థు అడిగితే మన దగ్గర జవాబు ఉందా? వాడు స్పృహలోకి వచ్చేలోపు వరుదిని వెతికి తీసుకురావడంలో తప్పేంటి? మీరు మధ్యలో మాట్లాడకండి. ఇక్కడ మనమంతా ఎంత టెన్షన్లో ఉన్నామో మర్చిపోయారా? అవతల వాడికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందో, ఎప్పుడే మాట వినాల్సి వస్తుందోనని గడగడలాడిపోతున్నాం. ఈ పరిస్థితిలో వాడిని వదిలేసి వెళ్ళటం అవసరమా? ఎందుకంతా చెడుగానే జరుగుతుందని చూస్తున్నారు? వాడు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం గాని, తొందరగా కోలుకోవాలని అనుకోవడం గాని ఏదీ లేదే. చస్తాడో బతుకుతాడో అన్నం తప్ప మీ నోటికి మంచి మాటలు రావా? పార్థుగాడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. వాడికి ఏం జరగదు, అంతే.